మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరిది మంచి ఉద్దేశమే, ఓకే. ఎవరికి వేరే ఉద్దేశం అయితే లేదబ్బాయి, నీకేం వరీ కావద్దు. ఇవన్నీ డోంట్ హ్యావ్ టు వరీ. ఏం చేస్తున్నారు ఇప్పుడు గాయత్రి యొక్క వాళ్ళ పిల్లలు? పిల్లలు లేదు, గాయత్రికి ఒకే ఒక కూతురు. అది మహానటి సినిమా చూస్తారు కదా, అవును, చిన్న సావిత్రి. అవును, చిన్న సావిత్రి యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎర్ర చీర ఇట్లాంటి 2-3 సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా మన నా కూతురు ఇంకోటి చిరంజీవి కూతురు సుష్మిత, దాంతో ఏదో ఒక తీస్తాంది, ఓకే, స్పెషల్ ఫిల్మ్ ఏదో. అందులో ఈ పిల్లని పెట్టి అంకుల్ నేను చూసుకుంటాను దీన్ని, అది ఇది అని. ఇప్పుడు దాన్ని వీళ్ళందరూ భుజం మీద వేసుకుని స్వప్న తెలుసు కదా, దత్ గారి అమ్మాయి, అదే నన్ను నాన్న అంటది. సో వీళ్ళంతా కూతుర్లేగా నాకు, అంతే కదా. వీళ్ళు ఆ పిల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఆ పిల్లకి క్యారెక్టర్స్ రాయిస్తున్నారు. చదువుతుంది, 10th వచ్చింది, శుభ్రంగా చదువుతుంది. చదువుకోవాలి శుభ్రంగా. ఎవరైనా నేను నేర్పేది ఎప్పుడైనా నీకు బాగా గుర్తుంటే, నేనే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ఎవరైనా సినిమాకి వచ్చినా కూడా చదువు మస్ట్. అవును, చదువుకునే రావాలి అని మనం ఎప్పుడూ చెప్తూ ఉన్నాం, ఇప్పుడు చెప్తున్నాం. అవును. సో బాలాజీ అని ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాలాజీ ఇది నీలాగే కన్స్ట్రక్షన్, ఆల్ రియల్ ఎస్టేట్స్, ఆల్ థింగ్స్. తను యాక్చువల్గా యాక్ట్ చేయాల్సింది రామోజీ ఫిల్మ్ సిటీలో వాడి కథ కూడా తయారు చేశారు. అప్పుడు ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు తను. ఓకే, చూడాలి అది. సో కానీ పెద్దమ్మ బాగా ఫీల్ అయ్యారు మీ మీద ఈ కామెంట్స్ వచ్చినప్పుడు? నిన్న మొన్న పాపం తిడుతుంది నన్ను, ఏమని? మీరు ఎందుకు వెళ్తారు, ఎందుకు మీరు పావులా పెట్టి మీరు కొనుక్కుంటారన్ని సమస్యలు, మీరు ఎందుకు కొంటారండి ఇవన్నీ, మీకేం అవసరం, మీ డిగ్నిటీకి మీ లెవెల్కి మీరు ఉండిపోవచ్చు కదా అంది. నిజమే, నేను అట్లా అనుకోలే. యాక్చువల్గా పర్సనల్ ఇంట్లో ఫంక్షన్ లాగా అనుకున్నాను నేను అన్న. మీరు అందరూ అట్లాగే అనుకుంటారు, వాళ్ళు అనుకోవాలి కదా, మీరు అనుకున్నట్టు వాళ్ళు కూడా అనుకోవాలి కదా అని కొంచెం క్లాస్ పీకింది. లే బుద్ధి వచ్చిందిలే, ఇది మంచికే, మన మంచికే, ఇంకెప్పుడు ఇలా జరగకూడదు, ఎప్పుడు జరగడానికి అవకాశం. కానీ మీరున్న స్టేచర్కి, మీరు చేసిన సినిమాలకి, మీ మీద ఉన్న ప్రేమకు బయట మీరు బుద్ధి వచ్చింది అనకూడదు బాబాయ్. అట్లా అసలు మీరు అనుకోవద్దు అట్లా. నేను అంటాం అంటే కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ కర్మ. నేను అనేది ఒక్కటే ఏంటంటే, మనం కూడా జీవితంలో ఓహో అని మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు లేదు. ఎగ్జాక్ట్లీ. ఊరికి మీకు నేను నేర్పేది కూడా అదే. అంతా అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు.